హ్యాపీ ఈస్టర్. ఈస్టర్ అంటే ఏంటి? ఈస్టర్ అంటే యేసు లేచిన రోజు. అంటే గుడ్ ఫ్రైడే దినమున తను మరణించి ఈస్టర్ రోజున తిరిగి లేచిన రోజు అన్నమాట. అంటే మనం పాపము నుండి విడిపించడానికి మన ఈ భూలోకంలో ఉండి పాపంలో, లోకాశల్లో, లోక పాపంలో సులువుగా చిక్కులు పెట్టే పాపంలో మనం పడిపోతున్నాం కాబట్టి వాటి నుండి మనల్ని విడిపించడానికి, మనల్ని తన రాజ్యంలోకి చేర్చుకోవడానికి ప్రభువైన యేసు తన భూలోకముకు దిగి వచ్చి మానవుడిగా ఎంతో తగ్గించుకొని తను మన కొరకు సిలువలో కొరడా దెబ్బలు తింటూ అవమానపరచబడుతూ ఎంతగానో తగ్గించుకుంటూ మన కోసం ఆయన సిలువ మరణంకి అప్పచెప్పుకుంటూ తిరిగి లేస్తానని చెప్పిన మాట ప్రకారంగా ఈస్టర్ అనే ఈ యొక్క మూడో దినమున తను తిరిగి లేచిన రోజు అన్నమాట. ఆయన యొక్క మరణ పునరుద్ధానమును మనం జ్ఞాపకం చేసుకోవటకు ఈ యొక్క దినం ఈస్టర్ అని మనం పిలుచుకుంటున్నాం అన్నమాట. ప్రతి ఒక్కరూ ఈ యొక్క దేవుడి మాటకి లోబడి ఆయనకి ఇష్టానుసారంగా, అంటే మనం వాక్యంలో చదువుతున్నాం, హెబ్రీలు రాసిన పత్రిక 12:2 మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడనై యేసుని వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే అవమానమునకు నిర్లక్ష్యం పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అంటే మనకున్న భారం, ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకి ప్రతి ఒక్కటి ఇబ్బందులు ఎన్నో అవుతున్నాయి, ఎన్నో భారములు. అంటే ఉద్యోగం లేక కొంతమంది, ఇంట్లో సమాధానం లేక కొంతమంది, పిల్లలు లేక కొంతమంది, పెళ్ళిళ్ళు అవ్వక కొంతమంది, స్టడీ విషయంలో లీడ్ చేయక కొంతమంది, ఎవరైతే ఏ ఒక బాధలో ఉంటున్నారో ఆ బాధ నుండి విడిపించడానికి దేవుడు మనకు తోడై ఉన్నాడనమాట. అంతేకాకుండా విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడనై యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాము. అంటే మనం విశ్వాసమునకు కర్త అయిన యేసే వైపు చూచి ఆయన ఎలాగైతే నడుచుకున్నాడో, ఈ భూమి మీద ఉన్నంతసేపు ఆయన ఎలాగైతే నడుచుకొని మంచిగా జీవించాడో అలాగా ఆయన తలుచుకొని, అంటే ఆయన అప్పుడు ఏవే చేశాడో వాటినన్నీ మనం తలుచుకొని వాటి ప్రకారంగా మనం కూడా నడుచుకోవాలని దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు అన్నమాట. మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. అంటే ఇప్పుడు మనకున్న శ్రమలు, మనకున్న ఇబ్బందులు ఏమైతే ఉన్నాయో వాటి నుండి చూసి భయపడకుండా వాటికి పైగా ఉన్న మన ప్రభువైన యేసును చూచి ఈ యొక్క పందెపు రంగంలో మన ఓపికతో పరిగెత్తుదామని దేవుడు ఒక వాక్యం సెలవిస్తుంది అన్నమాట. ఎందుకంటే మనకున్న శ్రమలు చూసి భయపడకుండా శ్రమలకు మనకి ఉన్న దేవుని చూసి ఆయన భయపడితే, ఆయనకు మనం ప్రార్థిస్తే మనకున్న శ్రమల నుండి విడిపించే గొప్ప దేవుడు మనకున్నాడు అన్నమాట. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకే అవమానం నిర్లక్ష్యం పెట్టి, అంటే ఆయనకి ఆనందం ఎంతో ఉంది. ఎందుకంటే తన రాజ్యంలో వేల దూతలతో ఎంతో ఘనంగా ఆయన ఎంతో సంతోషంగా ఉంటాడు. కానీ ఆ సంతోషాన్ని, పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి ఎందుకు పనికిరానివంటి ఈ భూలోకంలో తను దిగి వచ్చి మన కొరకు, మన పాపముల నిమిత్తమే ఆయన ఎంతో రిక్తునిగా తగ్గించుకొని ఇంకా ఎంతగానో నిర్లక్ష్యం పెట్టి వాటన్నిటిని విడిచిపెట్టి ఎంతగానో తగ్గించుకున్నాడు అన్నమాట. దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నవాడు మన కొరకు దిగి వచ్చాడన్నమాట. అట్టి గొప్ప దేవుడి కొరకు మనం కూడా ఆయనకి నచ్చే విధంగా, ఆయన చిత్తానుసారంగా నడుచుకుంటే దేవుడు ఇంకా ఎంతో సంతోషించి మనకి ఇంకా ముందున్న పందెంలో ఆయన మనకు తోడే ఉండి తన రాజ్యంలో మనం తీసుకెళ్ళేంతవరకు ఓపికతో ఉంటే ఆయన మనకు విశ్వాసం తన కుడిపార్శ్వం ముందు తనతో కూర్చోబెట్టుకొని మనల్ని ఎంతగానో సంతోషపరుస్తాడనమాట. అట్టి రీతిగా మీరందరూ దేవుని యొక్క రాజ్యంలో ప్రతి ఒక్కరు ఉండాలని ఎంతో కోరుకుంటున్నాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.